కేరళ త్రిశూర్ జిల్లా కిజూరులో 60 ఏళ్ల చంద్రన్ అనే వృద్ధుడున్నాడు. ఇతని భార్య పేరు రుక్మిణి. ఆమె వయసు 58 ఏళ్లు. చంద్రన్కు 2 కూతుళ్ళు. పెద్ద కూతురు పేరు ఇందులేఖ. చంద్రన్ ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేశాడు. పెద్ద కూతురును డిగ్రీ వరకు చదివించాడు. చిన్న కూతురుకు చదువు రాలేదు. ఆయన పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలే. తన తండ్రి నుంచి రూపాయి రాలేదు. కూలి చేసుకుని బ్రతికేవారు. కానీ చంద్రన్ మాత్రం తన పిల్లలు ఎంతో కొంత మంచి కుటుంబాల్లోకి కోడళ్లుగా వెళ్లాలనుకున్నారు. బెలూన్స్ అమ్ముతూ ఆయన జీవనం గడిపేవారు. ఆయన భార్య రుక్మిణి కూడా కూలీ పనులు చేసేది. వారి జీవితంలో సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే 2 ఇళ్లు మాత్రమే. ఒకటి వారు ఇప్పుడు ఉంటున్న ఇల్లు. ఇది దాదాపు 600 గజాలుంటుంది. మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండడంతో దీని విలువ కనీసం 50 లక్షల వరకు పలుకుతుంది. ఇక ఇంతే ఖరీదైన మరో ఇంటి స్థలాన్ని చిన్న కూతురికి ఇచ్చేశారు ఆయన. ఇప్పుడు చంద్రన్ ఉంటున్న ఇల్లును తాము చనిపోతే పెద్ద కూతురుకు చెందేలా వీలునామా రాశారు. ఇక ఇందులేఖ భర్త గల్ఫ్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. పిల్లలను చదివిస్తూ ఇందులేఖ ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే భర్తకు తెలియకుండా ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంది ఇందులేఖ. అతనితో కలిసి జల్సాలు చేసింది. బాగా ఎంజాయ్మెంట్కు అలవాటు పడ్డ ఇందులేఖ తన భర్త కొనిపెట్టిన 20 తులాల బంగారాన్ని కుదవ పెట్టి డబ్బులు తీసుకుంది. అంతేకాదు తన భర్త పేరు చెప్పి అప్పులు కూడా చేసింది. తాను సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో కలిసి మజా చేయడానికి అలవాటు పడ్డ ఇందులేఖ దాదాపు 8 లక్షలు అప్పు చేసింది. ఆ డబ్బును ప్రియుడికి ఇచ్చింది. తనకు కావలసినట్లుగా ఎంజాయ్ చేస్తూ తిరిగింది. ఇలా దాదాపుగా 2 ఏళ్లు గడిచాయి. అయితే కరోనా తగ్గడంతో లాంగ్ లీవ్ పెట్టి ఇండియా వస్తున్నానని ఇందులేఖ భర్త ఫోన్లో చెప్పాడు. తనకు పిల్లలను చూడాలని ఉందని చెప్పిన భర్త తాను వస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమెకు గుండాగనంత పనైంది. ఎందుకంటే తన భర్త కోపం ఆమెకు బాగా తెలుసు. చెమటను రంగరించి తిని తినక పిల్లల భవిష్యత్తు కోసం గల్ఫ్లో కష్టపడుతున్నాడు. అతను వస్తే మొత్తం తన బొంకు బయటపడుతుందని భయపడింది ఇందులేఖ. అలాగే భర్త వస్తే ఇంట్లో ఉన్న నగల విషయం కూడా అడుగుతాడని ఇందులేఖ భయపడింది. అంతేకాదు అప్పుల వాళ్ళు కూడా అతను గల్ఫ్ నుంచి వచ్చాడని తెలియగానే ఇంటికి వచ్చేస్తారు. అతన్ని అడిగితే తన గుట్టు బయటపడుతుందని ఇందులేఖ వణికిపోయింది. దీంతో ఎలాగైనా తన తండ్రి దగ్గర ఉన్న ఇంటిని అమ్మి అప్పులు తీర్చాలి అనుకుంది. దీంతో తనకు ఇంటి వరకు వదిలేసి మెయిన్ రోడ్డుకు ఉన్న స్థలాన్ని అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది ఇందులేఖ. కానీ ఆమె తండ్రి మాత్రం తాము బ్రతికి ఉండగా ఆ స్థలాన్ని అమ్మము, నేను ఎంతో కష్టపడి రూపాయి పోగేసి కొనుక్కున్నాను, రేపు నీ కొడుకు కూతురికే ఇస్తాను, నీకు మాత్రం ఇవ్వను, అల్లుడు కూడా అమ్మొద్దని చెప్పాడని కూతురుని తిట్టాడు. కానీ తనకు అప్పులున్నాయని తీర్చాలని తల్లితో చెప్పించినా సరే చంద్రన్ మాత్రం వినలేదు. దీంతో ఆ కూతురు ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులకు చేయలేని అన్యాయాన్ని చేద్దామని ఫిక్స్ అయిపోయింది. తల్లిదండ్రులను చంపేస్తే మొత్తం ఆస్తి తనకే వస్తుంది. ఆ తర్వాత ఆ ఆస్తిని అమ్మి అప్పు తీర్చొచ్చని భావించింది ఇందులేఖ. తనను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినా సరే ఏమాత్రం కన్నవారిపై దయ లేకుండా ఆలోచించింది. దాదాపు చాలా ప్రయత్నాలే చేసింది. ఒకసారి కరెంటు షాక్ పెట్టి ఇద్దరిని చంపాలనుకున్న త్రుటిలో తప్పించుకున్నారు. మరోసారి వారి పక్కనే నడుస్తూ వేగంగా వెళుతున్న లారీ కిందకు తొయ్యాలనుకుంది. ఇలా పలుమార్లు హత్యకు ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో చివరకు తన ఫోన్లో సులభంగా మనుషులు చనిపోయే విషం కోసం నెట్లో వెతికింది ఇందులేఖ. తన తల్లిదండ్రులు చెప్పించిన చదువును వారిని చంపేందుకే వాడింది. ఎలుకల మందుతో చంపొచ్చని చివరికి గూగుల్లో చూసి రెడీ అయిపోయింది. వెంటనే ఇంట్లో బొద్దింకలు విపరీతంగా ఉన్నాయనే పేరుతో ఎలుకల మందు కొనుక్కొచ్చి రహస్యంగా దాచింది ఇందులేఖ. ఆ తర్వాత పిల్లలను ఆమె ఇంటి దగ్గరే వదిలేసి తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. కేవలం వారిని చంపే ప్లాన్తోనే వచ్చింది ఇందులేఖ. తన కన్నవారిపై కర్కశంగా ఆస్తి కోసం ఎలుకల మందును ఎలా కలపాలనే దానిపై పక్కాగా ప్లాన్ చేసింది. ఒకసారి అన్నంలో కలపడంతో రంగు మారింది. దీంతో అనుమానం వస్తుందని వండిన అన్నం మొత్తం బయటపడేసింది. వంటలో వేసే స్మెల్ కూడా తేడా కొడుతుందని టీలో కలిపేందుకు రెడీ అయ్యింది. ఆగస్టు 23, 2022న తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్న ఇందులేఖ 24 ఉదయాన్నే టీలో ఎలుకల మందు కలిపింది. ఆ టీ కాస్త వాసన మారిపోవడంతో టీ పొడి ఎక్కువ వేసి టీ ఇచ్చింది. టీ అంటే ఇష్టపడే ఇందులేఖ తల్లి రుక్మిణి ఏమాత్రం ఆలోచించకుండా రుచి లేదు అంటూనే మొత్తం తాగింది. మరోవైపు టీ తీసుకున్న ఆమె తండ్రి ఒక సిప్ చేయగానే వాంతొచ్చినట్లు ఉందని అది కాస్త ఉమ్మేశాడు. ఇలా చేసే వెంటనే కూతురుని తిట్టి టీని పడేశాడు. అతను టీ పడేసిన నిమిషానికే తనలో ఏదో జరుగుతుందని కుప్పకూలిపోయింది రుక్మిణి. చంద్రన్ కంగారు పడి అరుస్తూ పక్కింట్లో వ్యక్తిని పిలిచాడు. అతని సాయంతో రుక్మిణిని కారెక్కించారు. కానీ ఇక్కడ కూడా తన తెలివితేటలు చూపించింది కూతురు. తండ్రిని ఇంటి దగ్గరే ఉండమని ఆసుపత్రికి తీసుకెళ్లింది ఇందులేఖ.
హాస్పిటల్కి వెళ్లగానే ఏమైందని డాక్టర్లు అడగడంతో మా అమ్మకు ఫిట్స్ వచ్చాయని డాక్టర్కు చెప్పింది. వాళ్ళు దానికోసం ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే నోట్లో నుంచి నొరగ రావడంతో పాటు స్మెల్ కూడా వస్తూ ఉండడంతో పాయిజన్ ఉందని ఆమె కడుపు నుంచి మొత్తం బయటకు కక్కించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ట్రీట్మెంట్ మొదలవ్వగానే రుక్మిణి ప్రాణాలు కోల్పోయింది. తన కూతురే తనను చంపిందని పాపం ఆ వృద్ధురాలికి తెలియదు. అయితే డాక్టర్లు ఇందులేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్స్ అని ఎందుకు చెప్పావని ఫైర్ అయ్యారు. తనకేమీ తెలియదని తల్లి మృతదేహంపై ఏడుస్తూ రోధించి డ్రామాను రక్తి కట్టించింది ఇందులేఖ. కానీ డాక్టర్లు మాత్రం అనుమానాస్పద మృతి కింద పోలీసులకు తెలియజేశారు. ఆమెకు ఎవరో విషం పెట్టి చంపారని చెప్పారు. దీంతో పోలీసులు పోస్టుమార్టం చేయగా ఎలుకల మందు కారణంగా చనిపోయిందని తేలింది. ఇటు ఇందులేఖ తండ్రిని కూడా పోలీసులు ప్రశ్నించారు. తనకేమీ తెలియదని చెప్పాడు. ఉదయం 6:30కు తమ కూతురు మా ఇద్దరికి టీ తెచ్చి ఇచ్చింది. నా భార్య తాగింది. నేను టేస్ట్ లేదని పడేశాను. ఆ తర్వాత నా భార్య చనిపోయిందని చెప్పాడు. దీంతో పోలీసుల అనుమానం కాస్త ఇందులేఖ మీదకు మళ్ళింది. ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకుని సైబర్ టీంతో పరిశీలించగా మనుషులు ఎలుకల మందుతో ఎంతసేపటి తర్వాత చనిపోతారు, ప్రాణాలు సులభంగా తీయాలంటే ఏం చేయాలని గూగుల్ తల్లిని తెగ అడిగింది ఇందులేఖ. చివరకు గూగుల్ తల్లి చెప్పినట్టుగా ఎలుకల మందుతో తన తల్లిదండ్రులను చంపాలని డిసైడ్ అయిందని పోలీసులు గుర్తించారు. ఆమె కాల్ డేటా ఆధారంగా ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతని స్వార్థం కోసం ఇందులేఖను అన్ని రకాలుగా వాడుకున్నాడని తేలింది. చివరకు పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిజం ఒప్పుకొని బోరుమంది ఇందులేఖ. తానే ఆస్తి కోసం అమ్మా నాన్నను చంపాలనుకున్నాను. నా అప్పులు నా తప్పులు తెలిస్తే నా భర్త ప్రాణం తీస్తాడని భయపడ్డాను. అందుకే ఈ ప్లాన్ వేశానని నిస్సిగ్గుగా చెప్పింది ఇందులేఖ. ఈ విషయం తెలిసిన ఆమెను భర్త గల్ఫ్ నుంచి వచ్చి భార్యను చీకొట్టాడు. అంతేకాదు తానే కొడుకులా తన అత్తకు అంత్యక్రియలు నిర్వహించాడు. కూతురే ఇలాంటి పని చేసిందని తెలిసి తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. వీధి వీధికి బెలూన్స్ అమ్మి పెంచి పెద్ద చేస్తే తల్లి ప్రాణం తీసి రుణం తీర్చుకున్నావని కూతురుతో ఆయన అన్న మాటలు అందరినీ కలిచివేశాయి. ఇప్పుడు ఈ దెయ్యం కూతురు చేసిన పని తెలిసి ఆమె మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఇది నేటి సమాజం తీరు. మరి కంటే కూతురునే కనమంటారు. ఇలాంటి కూతురుని కంటే ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.